హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. కొరడాలతో కొట్టబడిన, హింసించబడిన, చంపబడిన విశ్వాసులు ఈ రోజున కూడా ఉన్నారు. ఎంత గొప్పది! వాళ్ళందరూ వెళ్ళిపోయారు అక్కడికి, మన కోసం కూర్చున్నారంట. ఎవరు తిట్లు తిని వస్తారా చూద్దాం, ఎవరు దెబ్బలు తిని వస్తారా చూద్దాం, ఎవరు నాలాగా తృణీకరించబడి వస్తారా. మనందరం వెళ్ళే వరకు దేవుడు కనిపెడతా, మనమే అయ్యో 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 అంటున్నా. అయ్యో కాదు, అక్కడ చప్పట్లు కొడుతున్నారు, వచ్చేస్తున్నారు. నిందలబడిన వారు, దరిద్రులు, శోధించబడిన వారు, కర్రములు కొట్టబడిన వారు, చీల్చబడిన వారు, అవమానం పొందిన వారు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వలె ఆవరించి ఉన్నందున. ఎవరో ఇంత గొప్ప సాక్షి సమూహం? ఆది కాండము నుండి నేటి వరకు ప్రపంచంలో విశ్వాసమును కాపాడుకొనుటకు మరణం వరకు నమ్మకంగా ఉండి హతసాక్షులైన వారు, విశ్వాస పోరాటాల్లో జయం పొందిన వారు, విశ్వాసము ద్వారా ఎదురు చూస్తున్న వారందరూ పెద్ద సాక్షి సమూహంగా ఒక ఆడిటోరియంలో గేమ్ చూస్తున్నట్టుగా చుట్టూ ఆవరించి చూస్తూ ఉండగా, మనము కూడా ప్రతి భారమును చిలువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసానికి కర్త. విశ్వాసం కావాలంటే దాన్ని సృష్టించినవాడు, దాన్ని కలిగినవాడు, దానిని పంచగలిగినవాడు, దాన్ని ఇవ్వగలిగినవాడు కర్త. విశ్వాసమునకు కర్త. 1 కింద రాశాడు చూడండి, ఎవరంట? సైన్యాధిపతి. యేసు వైపు కర్తయు మన విశ్వాసమని కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు మన ముందున్న పందెములో ఓపికతో పరిగెత్తాలి. విశ్వాసము మరణం వరకు ఉండాలి. పరిగెడుతున్నాం పరలోకం వైపు. ఎక్కడ పరిగెడుతున్నామండి? ఎక్కడండి మన అంతం? ఆయన రాజ్యంలో చేరాలి. భయపడకండి. యేసయ్య నిమిత్తం నిందలు వచ్చిన, అవమానాలు వచ్చిన, బాధలు వచ్చిన, సిగ్గు కలిగిన, నష్టం కలిగిన, దేవుని నిమిత్తమై ఎగతాళి చేయబడిన, దేవుని నిమిత్తమై హింసించబడిన అది గొప్ప భాగ్యం. నోబడి కెన్ టచ్ అస్. మనల్ని ఎవడో అప్సెట్ చేయలేడు మనల్ని ఈ లోకంలో వాళ్ళు. సైతాను పని ఏంటంటే విశ్వాస పోరాటాల్లో మనం బొంకితే, మనం తప్పించుకోవడానికి లోకానికి దాసులమైతే, సాతానికి లొంగిపోతే ఏంటండి, మన జీవితాల్లో సుఖంగా ఉన్నప్పుడే విశ్వాసానికి నీకు పరీక్ష లేనప్పుడే, విశ్వాస పరీక్షలు లేనప్పుడే నీ విశ్వాసం సరిలేకపోతే, విశ్వాస పరీక్షలు వచ్చినప్పుడు ఎంతమంది నిలబడతాం? ఎంతమందికి విశ్వాసములో వృద్ధి చెందాలని? విశ్వాసం అంటే మనకి ఇప్పుడు బల్బు ఉంది, 100 వాట్స్ బల్బు ఉంది. ఇంతకుముందు 0 వాట్ బల్బ్స్ ఉండే. ఇప్పుడు అన్ని కొనుక్కోక్కర్లా. 100 వాట్స్ బల్బు కొనుక్కొని దానికి ఈ రిమోట్ కంట్రోల్ ఉంటే, ఏమంటారు దాన్ని, వాల్యూమ్ కంట్రోల్ లాగా మన ఫ్యాన్ స్పీడ్ తగ్గించినట్టు లైట్ కూడా వచ్చింది. దాన్ని ఏం చేయొచ్చు? 0 వాట్గా పెట్టుకోవచ్చు, 40 వాట్స్గా పెట్టుకోవచ్చు. ఫుల్ పెడితే 100 వాట్స్ వస్తుంది. విశ్వాసం అనేది ఉంది అనేది ఉంటే దాన్ని వృద్ధి చేసుకోవచ్చు. నీకు 0 వాట్స్ విశ్వాసమే ఉందేమో, దానికి ఇంకొక 4 తీసుకొచ్చి కలపాల్సిన అవసరం లేదు. దాన్నే ఆ 0 వాట్స్, ఆ కొద్ది విశ్వాసం, ఆ అల్ప విశ్వాసాన్ని నువ్వేం చేయొచ్చు? వృద్ధి పొందేటట్టుగా చేయొచ్చు. ఎలా వృద్ధి పొందుద్ది? క్రీస్తుని గురించిన మాట, బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. మీ విశ్వాస పరీక్షల్లో నన్ను శోధించి అన్నాడు ప్రభు. విశ్వాసానికి దేవుణ్ణి శోధించడం అంటే ట్రై గాడ్. దేవుడు చేస్తాడో చూస్తాడు, నేను చేస్తాడో నమ్ముతున్నాను అని అడిగి చూడు. ఏ విషయమైనా సరేనండి, ఏ విషయమైనా సరే, అది మీ శరీర అనారోగ్యాలు కానీ, మీ కుటుంబ సమస్యల విషయం కానీ, మారని మీ ఇంట్లో ఉన్న వ్యక్తుల విషయం కానీ, పరిస్థితుల విషయం కానీ, జాబ్ విషయం కానీ, ఇంటర్వ్యూ విషయం కానీ, గర్భఫలాల విషయం కానీ, ఏదైనా సరే విశ్వాసం వలన అసాధ్యమైంది ఏది లేదు. ప్రార్థన.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఈ అంచెదనములలో అనేక మంది విశ్వాసులు కూడా మోసగించడానికి సాతాను ప్రయత్నిస్తున్నాడన్న మాట. భూమి మీద విశ్వాసము కనుగొనలేని పరిస్థితి కలుగుతుందని చెప్పిన మాట మేము చూస్తున్నామయ్యా. ఇటు భయంకరమైన పరిస్థితుల్లో మా విశ్వాసమును కాపాడుకొనుటకు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన నీ వైపు చూస్తూ సాగుటకు సహాయం ఇచ్చేది. నా దేవుని కొరకు నేను పడిన సిగ్గు, నేను పడిన అవమానము, నేను పొందిన నష్టము, నేను పొందిన శ్రమలు, నేను పొందినటువంటి కీడు, వీటన్నిటి నుండి నాకు ప్రతిఫలం ఇవ్వడానికి నా ప్రభువు వస్తున్నాడు. ఆయన కొరకు చేసిన ప్రతి దాని కొరకు నాకు జీతం ఇవ్వడానికి, నన్ను మెప్పు ఇవ్వడానికి, నాకు కిరీటం ఇవ్వడానికి, జయించిన వాడిని తనతో పాటు సింహాసనం మీద కూర్చోబెట్టుకోవడానికి నా ప్రభువు వస్తున్నాడు. నా నిరీక్షణ విశ్వాసముతో ఈ లోకమును పెంటగా ఎంచుకుంటూ, ఈ లోకములోని కార్యాలకు భయపడక, దేవునికి భయపడి వారిగా ఉండటం, మా ప్రాణము, మా సకల మార్గాలు ఎవరి చేతుల్లో ఉండవో ఆయనకు భయపడుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం వచ్చాయి. మా విశ్వాసమును స్థిరపరచుకుంటకు, వృద్ధి చెందుటకు, నీకు ఇష్టలుగా జీవించుటకు సహాయం వచ్చాయి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని మహాకృపలో గత 72 సంవత్సరాలుగా నా జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి, ఆయన చేసిన ఆశ్చర్య అద్భుత కార్యాలను బట్టి ఆయన్ని స్తుతించడానికి, నా పరిచర్యలో గత 54 సంవత్సరాలలో ఆయన కృప కనికరములు ఎలాగూ ఈ పరిచర్యలో అనేకులకు దీవెనకరంగా ఉన్నవోనన్నది గుర్తు చేసుకొని ఆయన యందు ఆనందించడానికి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత కూడికలను 28వ తారీఖు సాయంత్రం విజయవాడలోను, 29వ తారీఖు సాయంకాలం హైదరాబాదులోను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ పరిచర్యల ద్వారా మేలు పొందిన మీరు మీ సాక్ష్యాలను పంచుకున్నట్లుగా, ప్రభువును మనందరం కలిసి స్తుతించి ఆరాధించినట్లుగా రాగలిగిన వారు రండి. ఫిబ్రవరి 28వ తారీఖు సాయంకాలం 7 గంటల నుండి విజయవాడలోని మురళీ రిసార్ట్లో, పోరంకి, నిడుమానూర్ రోడ్, విజయవాడ. మరిన్ని వివరాలు కావాలంటే 8144123456 నెంబర్కి వాట్సాప్ పంపండి, లేకపోతే కాల్ చేయండి. అలాగే హైదరాబాదులో 29వ తారీఖు సాయంకాలం 3 గంటల నుండి లార్డ్స్ చర్చ్ ఆవరణలో జరుగుతుంది. 9100090003 అనే నెంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్ పెట్టండి. 893939393939 నెంబర్ కూడా మీరు కాల్ చేయొచ్చు, లేక వాట్సాప్ పెట్టవచ్చు. రండి, ఈ స్తుతి కృతజ్ఞత కూడికలలో పాల్గొనండి. మనందరం కలిసి దేవుడు మన ఎడల చేసిన తన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన్ని స్తుతించడానికి, ఆయన సేవలో నమ్మకంగా నేను అంతవరకు బ్రతుకున్నట్టు నా కొరకు ప్రార్థించడానికి, దేవుడు చేసిన మేలులను బట్టి మనందరం ఆర్భాటం చేసి ఆయనలో ఆనందించడానికి రండి, పాల్గొనండి, ఆశీర్వదించబడండి.